ప్రతి ఒక్కరూ లేచి నిలబడాలి. రెండు చేతులు పేకెత్తు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు. నువ్వు మరణానికి దగ్గరగా ఉన్నావు. దేవుని యొద్ద నుండి దూరంగా జీవిస్తూ నరుని ఆధారగము చేస్తూ నీ పని మీద ఎక్కువగా ధ్యాసము పెడుతూ దేవునిని మర్చిపోతున్నావు గనక మరణానికి దగ్గర అవుతున్నావని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అయితే దేవుని వైపు తిరుగు, క్షమాపణ అడుగు. దేవుడు ఇశ్రాయేలుకు ఆధారముగా ఎవరినైతే చేశాడో వారే లేనట్టుగా చేశాడు. కారణం వాళ్ళ తిరుగుబాటు, వాళ్ళు ఉన్న కఠినతన, మొండి, గర్వ. నువ్వు ఇంటికి నీ ద్వారా ఏది ఆధారం ఉందో నీవే కదా ఆధారము, నీ నుండే కదా కుటుంబము, నీవే వెళ్ళిపోతావని దేవుడు చెప్పుతున్నాడు. నీ గురించే దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీ హృదయంలో గుండె మండాలి. నీకు తెలుస్తుంది స్వరము. తిరుగు దేవుని వైపు, చేతులు పెకెత్తు. నేనుండే కదా కుటుంబ పోషణ. ఏం చేస్తున్నావు నువ్వు? అడుగు దేవుణ్ణి, బ్రతిమాలుకు. అయ్యా నాకు చచ్చిపోవడానికి ఇష్టం లేదు. దేవుని ఉద్దేశము చచ్చిపోయే వారిలో ఇష్టం లేదు. బ్రతికి జీవించాలన్న వారిని దేవుని ఉద్దేశమైనది. అయితే నిన్ను నువ్వు కోరుకుంటున్నావు. అనేక మార్లు దేవుడు నిన్ను బ్రతికిస్తే దేవుని సన్నిధిని ఇడిచి దేవుని కన్నా ఎక్కువగా నీ పని అని, నీ పిల్లలని తిరుగుతున్నావా? మాట్లాడాలి ఇప్పుడు. స్తుతించేది కాదు, పశ్చాత్తాపడాలి. ఎవరికి వస్తుందో తెలియదు, దేవుడు ప్రేరేపిస్తున్నాడు గనక తిరుగు. బాబా షియారా సరే, నేను అనుకోలేదు ప్రియులారా. తండ్రి క్షమించు, నేను వినకూడదయ్యా. ఎవరి వార్త నేను వినకూడదు యేసయ్యా. ఎవరి కుటుంబంలో ఏ విధంగా ఉన్నారో నాకు తెలియదు. అయితే నీ సన్నిధిలో చేతులు ఎత్తుతున్నాను. బ్రతికించయ్యా, క్షమించు. అవునయ్య, అనేక బార్లు బ్రతికించారు. క్షమించండి, క్షమించండి. రక్తముతో కడగండి యేసయ్యా, క్షమించండి. బ్రతకాలి, బ్రతకాలి. మరణము రాకూడదు, బ్రతకాలి. ఎస్ ఫాదర్, బ్రతకాలి. యాక్సిడెంట్ నుండి తప్పించండి యేసయ్యా. రోగం నుండి తప్పించండి. హార్ట్ అటాక్ నుండి తప్పించండి యేసయ్యా. రాయి తగలకుండా తప్పించండి ప్రభా. ఏది రూఫ్ పడకుండా తప్పించండి యేసయ్యా. వడదెబ్బ పడి చచ్చిపోకుండా తప్పించండి యేసయ్యా. ఏ వస్తువులు మీద పడి కూడా చచ్చిపోకూడదు యేసయ్యా. తప్పించండి, తప్పించండి. మీ సన్నిధిలో అందరూ మొరబెడదాం. ఆ మరణం ఎవరిలో ఉందో తప్పిపోవాలని మొరబెడతాం. గట్టిగా బిగ్గరగా స్తుతించు. అజాగ్రత్త, అసభ్యత ఉంటే ఉండొద్దు. తిరుగు.
యేసయ్యా. వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదులుండలేక. అందరూ చేతులు పైకెత్తుకున్నాయా, నేను నిన్నే నమ్మినాను, నిన్ను ఆధారంగా చేసుకున్నానయ్యా, నన్ను క్షమించు. నిన్ను ఇడిచి నేను పని మీద వెళ్ళానేమో, నిన్ను ఇడిచి నేను మనుషుల మీద వెళ్ళానేమో, నన్ను క్షమించి ప్రభు. వెళ్ళాను క్షమించు అని అడుగు. వెళ్ళను ఏమో కాదు, వెళ్ళాను నన్ను క్షమించని అడుగు. అడుగు క్షమించని. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా తండ్రి, గత దినములన్నీ కాపాడినావు. ఈరోజు వరకయ్యా నువ్వు కాపాడుతూ వచ్చావు. మరి ఇంటికి ఆధారముగున్న ఆ వ్యక్తి అయినా ఆమె అయినా బ్రతికించు. ఎల్లవుడిదయ్యా, అనేక మరలు తప్పించావు కదా, ఇప్పుడు కూడా తప్పించు. మరణపు ముళ్ళుని విరుగొడుతున్నాను, చావుపు ఆత్మ గద్దిస్తున్నాను. ఎలా నడిచి వేస్తున్నామలో, ఎలా వేస్తున్నామలా నడిచి జీవం ఘోషిస్తూ ప్రతి మరణపు ముళ్ళుని విరుగొడుతున్నాం, సంఖ్యలు కట్లు విరుగొడుతూ. ఆరాధనకు అధ్యక్షుడైన యేసయ్య, పాటలు వాక్యంలో ప్రతిదీ మీరు ఉండి ముందు నడిపించమని యేసును వాళ్ళ ప్రార్థన అడిగి పొందిన మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.